ఎవరికి లేని కష్టం నాకెందుకు నాకు ఇప్పటి నుంచి, ఎవరికి లేని ఆశీర్వాదం నీకు ఇద్దాం అనుకుంటున్నాడు దేవుడు, వద్దంటావా? అందుకే పోల్చుకోకు ఇంకెవరు, ప్రశ్నించకు దేవుణ్ణి. దేవుని ఆధిపత్యం ఒప్పుకొని జీవితంలో దేవుని అధికారం ఒప్పుతూ లోబడు. దేవుడు చెప్పినట్టు చేయి. నీ చేత కానీ వీళ్ళు అడుగు, దేవుని ఏం చేయాలి ప్రభాడు చెబుతాడు ఆయన. దేవుడు చెప్పినట్టు బ్రతుకు గెలుస్తావు. యోగు అంటాడు, ప్రతి క్షణం ఎందుకు పరీక్షిస్తావు? ఎవరి క్రియల ఫలం వాళ్ళకి ఇవ్వడానికి ప్రతి క్షణం పరీక్షిస్తాడట దేవుడు. బంగారమా కాదా చూడడానికి మెషిన్స్ ఉన్నాయి. తనుష్కు పోతే చూడు, నువ్వు చెప్పు మా తాత ఇచ్చినాడు, మా నాయన ఇచ్చినాడు, నువ్వు 1,00,000 చెప్పు, మెషిన్లో పెట్టి బంగారం ఎంత ఉంది అంటే పరీక్ష చేసి చెప్తారు. 90%, 80% బంగారం ఎంత ఉంది చెప్తారు. దేవుడు నీ హృదయం పరీక్షించి తెలుసుకుంటాడట. క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడట.